వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ, ఒకరు మృతి. పాయకరావుపేట. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పెద్ద రామభద్రాపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, గ్రామంలో రెండు కుటుంబాల మధ్య నెలకొన్న ఘర్షణ కోట్లాటకు దారితీసి ఒకరు మృతికి కారణమయ్యింది. గ్రామంలో 16 సంవత్సరాల వయసు గల కుర్రాడు గ్రామంలో ఉన్న అంబేద్కర్, బాబు జగన్ జీవన్రావు విగ్రహాలపైకి చెప్పులతో ఎక్కుతుండగా గంపల నోకరాజు అనే వ్యక్తి వద్దు అని వారించగా తిరగబడ్డాడు. అయితే నోకరాజు ఆ కుర్రాడిని మందలించాడు. ఈ నేపథ్యంలో కుర్రాడు తల్లిదండ్రులకు చెప్పగా వారు కొంతమంది వ్యక్తులతో వచ్చి నోకరాజుపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఇరు కుటుంబాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో గంపల నోకరాజుకు తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పాయకరావుపేట పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. పాయకరావుపేట పిఎస్ పరిధిలో పాయకరావుపేట మండలం పెదరామభద్రాపురం విలేజ్లో నిన్న నైటు రెండు ఫ్యామిలీల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో రెండు కుటుంబాలు స్టోన్ ఫెల్టింగ్ అండ్ కర్రలతో దాడి చేసుకోవడం జరిగింది. అందులో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడి హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి చనిపోయి ఉన్నాడు. దాని మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఈ విలేజ్లో కూడా పికెట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.